హాయ్ హలో వెల్కమ్ టు స్వరూపాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము గుత్తి వంకాయ కూర ఆంధ్ర స్టైల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనము గుత్తి వంకాయ చేసుకోవడానికి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. మసాలా ప్రిపేర్ చేసుకునే ముందు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు మనము గుత్తి వంకాయకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫస్ట్ గ్రౌండ్ నట్స్ వేయించుకోవాలి. ఆల్రెడీ నా దగ్గర 1 కప్పు ఇవి వేయించిన గ్రౌండ్ నట్స్ ఉన్నాయి. ఇవి సైడ్ పెట్టుకోండి. మీరు ఫస్ట్ గ్రౌండ్ నట్స్ వేసి పక్కన పెట్టుకోండి 1 కప్పు. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 స్పూన్ల మినప్పప్పు, 1.5 స్పూను పచ్చెనగపప్పు వేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్నాము. డ్రై రోస్ట్ చేయండి, నూనె ఏమి అవసరం లేదు. ఇవి రోస్ట్ అయిపోయినాయండి. మనం ఒక బౌల్లో పోసుకున్నాము. ఇవి నెక్స్ట్ 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాము. ఇవి లో ఫ్లేమ్లోనే మీరు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇదండి మెజర్మెంట్కి ఈ స్పూన్ అండి. ఈ స్పూన్తో 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవి కూడా రోస్ట్ అయిపోయినాయండి. వీటిని కూడా ఇదే ప్యాన్లో పోసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు మనము 10 ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకుందాము. ఎండుమిరపకాయలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకి ఇవి కూడా డ్రై రోస్ట్ చేసేసుకున్నామండి. ఇవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కూడా పక్కన ప్యాన్లో పెట్టుకున్నాము. ఇప్పుడు బౌల్లో పోసుకున్నాం కదండి. వీటిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు మనము ఇవన్నీ మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు నేను దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటున్నాను. నేను ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసానండి. ఇవి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు సాల్ట్ చూసుకోండి, మీకు సరిపోతే ఓకే, లేదంటే కొంచెం వేసుకోండి. ఇవి గార్లిక్ అండి, ఇవి వేసి మిక్సీ పట్టుకున్నాం. నేను ఒక 5 గార్లిక్ వేసాను. చూడండి ఎంతో టేస్టీ అయిన మన వేసిన పప్పుల పౌడరు రెడీ అయిపోయిందండి. మనం ఒక బౌల్లోకి తీసుకున్నాము. దీన్ని మనం ఇప్పుడు వంకాయల్లో పెట్టేసుకున్నాము. గుత్తి వంకాయకి రెడీ చేసుకున్నాము. ఒకవేళ పౌడర్ మిగిలినా కానీ మీరు ఒక సీసాలో పోసి పెట్టేసుకొని రైస్లో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము నాకు ఇలా వంకాయలు దొరికాయండి. నేను వీటిని ఉప్పులో 1 గంట నానబెట్టేసుకుని నీళ్లు పోసి నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని పీసెస్ 4 ముక్కలుగా కట్ చేసి మనం ఈ పౌడర్ పెట్టుకుందాం. ఇప్పుడు మనము వంకాయని ఇట్లా 4 పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇలా ఈ స్టఫింగ్ అంతా పెట్టేసుకున్నాము. ఈ పౌడర్ మసాలా అంతా ఇలా కూర అండి వంకాయలోకి అన్నీ ఇట్లా కూర్చుకున్న తర్వాత దీన్ని ఇలా చేసుకొని ఇలా సైడ్ పెట్టుకున్నాం. ఇలా అన్నీ ఒక్కొక్కటి తయారు చేసుకున్నాం. ఇట్లా 4 పీసెస్ కట్ చేసుకొని ఇలా అంతా స్టఫింగ్ అంతా ఇలా పెట్టేసుకున్న తర్వాత వంకాయని ఇలా సైడ్ పెట్టేసుకున్నాం. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాము. మనము ఇలా స్టఫింగ్ అంతా పెట్టేసుకున్నాం. నేను పెద్ద కాయలకి ఒక 6 పీసెస్ లాగా కట్ చేసి ఇలా స్టఫింగ్ పెట్టేసి ఇలా ప్రెస్ చేసేసాను. ఇప్పుడు అన్నీ పెట్టేసాను ఇలాగా. చిన్నవి అయితే 4 పీసెస్ లాగా కట్ చేసుకోండి, లేదా 6 పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. వంకాయలు స్టఫింగ్ పెట్టుకున్నామండి. నేను ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను. కుక్కర్లో చేస్తున్నాను నేను ఈ కర్రీని. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, ఒక 1/2 స్పూన్ ఆవాలు. ఇప్పుడు మనకి ఆవాలు చిప్పట అంటున్నాయి. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మెంతులు, అవి ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అండి, ఇది ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఫ్రై చేస్తున్నాను.
ఇప్పుడు మన ఉల్లిపాయ వేగిందండి. ఇప్పుడు నేను ఒక పెద్ద టమాటా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక స్పూను పసుపు, ఒక స్పూను ఉప్పు వేసుకుందాము. సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు నేను ఉప్పు పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు ఇది కొంచెం ఈ టమాటా ఫ్రై అయిన తర్వాత వంకాయలు పెట్టుకున్నాము. మన టమాటా కూడా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనము ఈ వంకాయలన్నీ దీంట్లో పెట్టేసుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకుందాము. అన్నీ చిన్న చిన్న బుజ్జి బుజ్జి వంకాయలు దొరికాయి, అందుకే వీడియో చేద్దాము. గుత్తి వంకాయకైతే బాగుంటుందని స్టార్ట్ చేశాను. చాలా బాగుంటుందండి ఈ గుత్తి వంకాయ. నెక్స్ట్ డేకి ఇంకా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలోకి చాలా బాగుంటుంది. బిర్యానీలో సైడ్ డిష్గా అయితే ట్రై చేయండి. ఇదంతా ఒకసారి ఏం కాదు, అవేం ఊడిపోని కూడా ఊడిపోవు. ఒకసారి అంతా ఇట్లా నూనెలో మిక్స్ చేసేసేయండి. బాగా నూనెలో ఒక్క 5 minutes చిన్నగా వేయండి. గరిటతో కాకుండా ఇట్లాంటిది ఏదైనా ఉడంది ఉంటే మనకి వంకాయ ఏం కాదు. వంకాయని ఊరికే రౌండ్ తిప్పండి, కలబెట్టకుండా ఇట్లా రౌండ్ తిప్పేస్తే నూనెలో కొంచెం ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు మనము ఈ వంకాయని ఒక్కసారి మళ్ళీ ఇలా ఉడని గరిటతో కానీ కొంచెం అట్లా రౌండ్ తిప్పండి, మాడకుండా. చూడండి వంకాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మీరు తగినంత కారం వేసుకోండి. నేను ఒక 3 spoons వేస్తున్నా. ఈ స్పూన్ స్మాల్ స్పూను 3 spoons వేసాను. ఒక 2 spoons ఈ పౌడర్ కూడా అట్లా వేసుకోండి, కొంచెం గ్రేవీ బాగుంటుంది. 2 spoons ఈ పౌడర్ వేసాను. ఇప్పుడు మనము అంతా ఒకసారి ఇలా కలిపేసుకోండి, మిక్స్ అయ్యేటట్టు కారం అన్నీ. ఇప్పుడు మీడియంలోనే పెట్టుకోండి. చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంత ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానపెట్టుకొని ఇలా వాటర్ వేడి చేసి పెట్టుకున్నాను. డస్ట్ ఉంటుంది కదండి, అన్నీ ఇట్లా వడకట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు వాటర్ పోసేసాము. పోసిన తర్వాత అంతా ఒకసారి ఇలా కలుపుకొని మీకు వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి. మనకి కొంచెం చిక్కగా ఉండింది అనుకో కుక్కర్లో అడుగంటుతుంది. మీరు కరివేపాకు ఉంటే కరివేపాకు తిరుమాతలో వేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకొని మనం విజిల్ పెట్టుకుందాము. నాకు ఉప్పు సరిపోలేదండి, 1.5 spoon వేస్తున్నాను సాల్ట్. మీరు సాల్ట్ కారం మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ పౌడర్లో కారము ఉప్పు వేసున్నాము. సో ఇదంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ వేస్తున్నానండి. ఒక థిక్నెస్ ఉంది, అందుకోసం కొంచెం వాటర్ వేసాను. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఒక కప్పు చిన్న కప్తో కొత్తిమీరని కట్ చేసి ఇట్లా వేసేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాము. విజిల్ పెట్టిన తర్వాత 3 whistles చాలండి. 3 whistles-తో ఆపేసేయండి. అయిపోయిందండి నా కుక్కర్, నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసి చూద్దామండి. 3 whistles-కి మన వంకాయలు చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో చూడండి. కుక్కర్లో చాలా బాగా వస్తుంది వంకాయ కర్రీ. కొంచెం ఉడక అలా కలుపుకోండి. ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసుకుందాము, వంకాయలు చెదరకుండా. చూడండి వంకాయ ఎంత చక్కగా ఉడికిపోయిందో అసలు 3 whistles-కి.
ఎంతో టేస్టీ అయిన మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే చేసుకొని నేను చెప్పిన మెజర్మెంట్తో చేసుకొని ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు నేను చెప్పిన మెజర్మెంట్తో మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో చేయడానికి. నా వంటలకి మా ఫ్యామిలీలో ఫ్యాన్స్ ఉన్నారండి. బాగా చేస్తానని ఒక నేమ్ ఉంది. మీరు కూడా అలాగే నచ్చుతారని నా వంటలు ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ స్వరూప.